ఇంకా మీతో పాటు ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకోవడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. నిజంగా నాకంటే ముందుగా ఈ స్థలంలో దేవుని వాక్యాన్ని అందించినటువంటి ప్రియ సహోదరులు సతీష్ గారి ద్వారా దేవుడు అనేకమైనటువంటి విషయాలు మనకు జ్ఞాపకం చేశారు. పిల్లరా, నేను కూడా ఆ విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. అలాగే ఇప్పుడు బ్రదర్ పాడినటువంటి పాట మా దగ్గర ఒక పాటల బుక్కులు అన్నయ్య చూశారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. అన్నయ్య చూసి ఈ పాట మా దేవదాస్ గారు మామయ్య రాసిన పాట అయ్యా అని చెప్పేసానని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాం. చక్కగా మరొకసారి ఆ పాట ఈ రీతిగా వినటానికి దేవుడు సహాయం చేశారు. మీ అందరితో పాటు ప్రభువుని స్తుతించడానికి ప్రభు సహాయం చేశారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. మీకు 5 గంటలకి మంచి గిఫ్ట్ మీ కొరకు అందరికీ సిద్ధపరచబడి ఉందని చాలాసార్లు అనౌన్స్మెంట్ జరిగింది ఇక్కడ. పిల్లరా, అందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఎదురు చూస్తున్నారా? ఓకే ఓకే, మంచిది. నిజంగా ఇక్కడ నిలవబడి వాక్యాన్ని ధ్యానించటం పిల్లరా ఒక రకంగా పిల్లరా అది దేవుని యొక్క కృప. ఇంకంతకంటే గొప్ప భాగ్యం ఏంటంటే చాలా సమయం కూర్చుని దేవుని వాక్యం వినటం, చాలా అది దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత. సగం మీరు చాలా సమయం మా పిల్లలు మాతో పాటు వచ్చినటువంటి సహోదరులు చూసి ఆశ్చర్యపోతాం అనమాట. ఎందుకనంటే పిల్లరా ఉదయకాల సమయం నుంచి దరిదాపుగా ఉదయకాల సమయంలో 2 సెషన్లు, ఈ సాయంకాలం 2 సెషన్లో చక్కగా ఈ రీతిగా నిజంగా ఇలాంటి మీ యొక్క విశ్వాసమును బట్టి, దేవుని విషయంలో మీకున్న విధేయతను బట్టి, దేవుని వాక్యం విషయంలో మీకున్నటువంటి తృష్ణను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. తప్పక నిత్యం ఇక్కడ ఉన్నటువంటి అద్దంకి గాస్బల్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి సంఘముల గురించి మేము నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకను మీ గురించి ఇంకెక్కువగా ప్రార్థన చేస్తాం. దేవుడు ఆ యొక్క భాగ్యాన్ని మాకు ఇచ్చారని మేము చాలా సంతోషపడతా ఉన్నాం. మంచిది. ఉదయకాల సమయంలో మనం దేవుని వాక్య భాగంలో నుంచి, ఆది కాండంలో నుంచి పిల్లరా ఇసాకు జీవితంలో మనము కొన్ని లేఖన భాగాలు చదువుకున్నాం. 26వ అధ్యాయంలో నుంచి 12, 13, 14 వాక్య భాగాలు చదువుకున్నాం. ఇసాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి 100 ఫలము పొందాడు. ఇసాకు జీవితంలో పిల్లరా 3 దశలను నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి లోబడు కుమారుడు, రెండవది నమ్మకమైనటువంటి భర్త, మూడవది దయాళుడైనటువంటి తండ్రి. ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేశాం. లోబడినటువంటి కుమారుడు. నిజంగా పిల్లరా దేవునికి మనం విధేయులమైతే దేవుడు పిల్లరా మన జీవితాన్ని ఇంకా బ్రదర్ పాడారు చూసారా? ఈ పాటలో ఏంటి? ఆ పాట ఒకసారి పాడతారా? అనేక ఉంది, నా దగ్గర కూడా ఉంది. ఆ పాటలో చాలా మీనింగ్ ఉంది పిల్లారా. నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయమ ప్రజలకే నీ దివ్యనై ప్రకాశమేగా. ఇలాగున దేవుడు మనల్ని ఏం చేస్తాడని అంటే దేదీప్యమానంగా పిల్లరా ఆయన మనలను వాడుకుంటాడు. ఆయనకు సాక్షులుగా మనం నిలవబెట్టి పిల్లరా అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని చేస్తారు. మంచిది. ఈ ఇసాకు జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు విధేయుడైనటువంటి కుమారుడిగా ఉన్నాడు పిల్లరా. రెండవది నమ్మకమైనటువంటి భర్తగా ఉన్నాడు. నిజంగా పిల్లరా తనకు ముందున్నటువంటి తన తండ్రి, తరువాత ఇసాకు యొక్క కుమారుడు, తండ్రి అబ్రహాము, దేవుడు ఎట్లా పిలువబడ్డాడు? అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు కదా. నిజంగా అబ్రహామును మనం చూస్తే అబ్రహాముకి ఎంతమంది భార్యలు? 3 కదమ్మా? 2 3 చెప్పాలి. ఆగారు,
శారా, కెతూరా కదా. యాకోబుకు నలుగురు కదా. ఇద్దరు దాసీలు కూడా ఉన్నారు కదా, వారు కూడా లెక్కలకు తీసుకోవాలిగా. ఇద్దరు దాసీలు ఉన్నారు, ఇద్దరు భార్యలు ఉన్నారు. అబ్రహాముకి ఇద్దరు భార్యలు, ఒక దాసి. పిల్లరా, కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి ఇసాకు మాత్రం ఒకటే భార్య. ఎంత నమ్మకంగా తన భార్య విషయంలో ఉన్నాడో పిల్లరా, చాలా ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఇసాకు జీవితం నమ్మకత్వం విషయంలో ఇసాకు తన సాక్ష్య జీవితాన్ని ఎంతగా కాపాడుకున్నాడనంటే పిల్లరా, అబ్రహాముకి పిల్లరా తన భార్య ఒక సలహా ఇచ్చింది. ఇంకా దేవుడి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు, నేను భరించలేకపోతున్నాను అని చెప్పి పిల్లరా ఒక మార్గం చూపించింది. దాని ద్వారా అబ్రహాము చాలా ఇబ్బందులు పడ్డాడు. అదే ఇసాకు జీవితంలో కూడా మనం చూస్తా ఉన్నాం. తనకు వివాహమైన తర్వాత పిల్లరా ఒకసారి చూడండి, వాక్య భాగంలో నుంచి ఆది కాండము 25వ అధ్యాయం, ఆది కాండం 25వ అధ్యాయము 21వ వచనం. ఇసాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. దరిదాపుగా 20 సంవత్సరాల వరకు వాళ్ళకి సంతానం లేదు. అయితే ఇసాకు అబ్రహాము వలె పిల్లరా వేరొక మార్గంలోనికి వెళ్ళలేదు, యాకోబు వలె వేరొక మార్గంలోనికి వెళ్ళలేదు. ఎవరి వైపు చూశాడంటే దేవుని వైపే చూసి పిల్లరా నమ్మకత్వం కలిగి తన భార్యని ఎంతో ప్రేమించి ఒక నమ్మకమైనటువంటి భర్తగా బైబిల్ గ్రంథంలో దేవుని చేత పిలువబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. పిల్లరా, నిజంగా ఈ ఇసాకును మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంత శ్రేష్టమైనటువంటి జీవితమో, నమ్మకమైనటువంటి భర్త. పిల్లరా, ఇలా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనకు మొదటి సమూయేలు గ్రంథంలో ఇంక ఆయన కనబడతాడు. ఎవరైనా మొదటి అధ్యాయంలో ఎల్కాన్ అనే ఒక ఆయన కనబడతాడు. ఒకసారి చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథం. ఆయన కూడా అంటే భార్యను ఓదార్చే విషయంలో, భార్యను ప్రేమించే విషయంలో పిల్లరా ఎలా కనబడతా ఉన్నాడనంటే ఆయన ఏమంటాడంటే పిల్లరా 8వ వచనంలో, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీ భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారము ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా. పిల్లరా, నిజంగా అక్కడ తనకు కూడా పిల్లరా వేరొక భార్యలో ఉన్నట్లు మనం చూస్తుంటాం. అదైతే మనకు అది అవసరం లేదు. కానీ ఏంటంటే తన భార్యను ఎట్లా పిల్లరా తాను ధైర్యపరుస్తున్నాడో, ఎలా ఓదార్స్తున్నాడో మనం చూస్తా ఉన్నాం. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా. ఇక్కడ ఇస్సాకు కూడా ఏం చేస్తున్నాడంటే తన భార్య కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు. పిల్లారా, నమ్మకమైనటువంటి భర్త. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి బయట ఉన్నటువంటి వారు, ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరైతే దేవుని మాటలు వింటూ ఉన్నారో, దేవుడు ఈ రోజున మనందరిని అడుగుతా ఉన్నాడు. కుటుంబంలో పిల్లారా ఒక నమ్మకమైనటువంటి భర్తగా మనం ఉండగలుగుతున్నామా అనేది ప్రతి ఒక్కరిని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. పిల్లారా, నిజంగా మనము భార్యాభర్తలు పిల్లారా వివాహ సమయంలో ఎన్నో ప్రమాణాలు చేస్తూ ఉంటారు కదా. ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి వారందరం కూడా ప్రమాణాలు చేశాం. మన వివాహ సమయంలో ప్రమాణం చేసి ఏమని ప్రమాణం చేశాం చెప్తారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమని ప్రమాణం చేశాం? గుర్తుందా? మీకు గుర్తులేదా? ఏంటి పెళ్లి ప్రసంగం చేస్తున్నారు అనుకుంటున్నారేంటి? చెప్పాలి. ఏం ప్రమాణం చేసాం మనం? అమ్మా, చెప్పట్లా ఎవరో కూడా. మీకు అన్నయ్యని అడగలేం. మళ్ళా సంరక్షించి ఆదరించి, అంటే వ్యాధి యందు బాధ యందును ఆరోగ్యమందును కలిమి యందు లేమి యందు సుఖ దుఃఖముల యందు నిన్ను విడువక ఎడబాయక నీకే
భర్తను భార్యనవుతానని ప్రమాణం వివాహంలో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటిది? ప్రమాణమే కదా. నిజంగా ఈ రోజున ఆలోచన చేస్తే ఆ ప్రమాణము మన జీవితంలో మనం అనుసరించి నడుచుకుంటున్నామా అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. బాధ యందు, ఆరోగ్యమందు, వ్యాధి యందు, కలిమి యందు, నష్టమందు, సుఖదుఖముల యందు, పిల్లరా మన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆరోగ్యం బాగున్నప్పుడే ప్రేమించటం కాదు పిల్లరా. మన కుటుంబ వ్యవస్థల్లో మనం చూస్తే ఈ రోజున ఎంతోమంది పిల్లరా సేవకులుగా మాకు ఎన్నో విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అసమాధానాలు, వాళ్ళు పిల్లరా అంతరంగంగా వాళ్ళు పడే బాధ, ఏమండి భార్యను చిన్న చూపు చూడటం, భార్య అంటే పిల్లరా తృణీకరించటం, భార్య అంటే పిల్లరా అసలు పట్టించుకోకపోవటం, ప్రమాణాలు మాత్రం నిన్ను నేను విడవక ఎప్పటి వరకు అంట చచ్చిపోయేంత వరకు నేను నిన్ను మర్చిపోను, విడిచిపెట్టనని ప్రమాణం చేసినటువంటి పిల్లరా విధానంలో నిజంగా ఈ రోజున మనం చూస్తే ఆ ప్రమాణాలు మరిచిపోయి నమ్మకత్వాన్ని కోల్పోయి పిల్లరా చాలా మంది ఈ రోజున మనము పిల్లరా ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే చాలా మంది జీవితాల్లో మనం ఆలోచన చేస్తే పిల్లరా ఈ లోటు అనేది మనకు కనబడతా ఉంది. ఇసాకు మనకు ఏమి నేర్పిస్తా ఉన్నాడంటే నమ్మకమైనటువంటి తన భార్య దగ్గర తన యొక్క నమ్మకత్వం ఎలా ఉందో చూపిస్తా ఉన్నాడు. తన భార్య కోసం అతడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. పిల్లారా మా సంఘంలో పిల్లారా అన్నామనమ్మ గారు అని ఒక ఆవిడని చాలా మంచి ప్రార్థనా పరురాలు. ఆమె చాలా పరిచర్య చేసేవాళ్ళు. ఇతరులు దేవుని మందిరానికి వెళ్ళినటువంటి వాళ్ళు కాదు. ఏమండి హైందవ సంప్రదాయంలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువులో చాలా కాలం పిల్లరా చక్కగా నడుచుకుంటూ రొట్టె విరిచే క్రమంలో దేవుని ఆరాధిస్తూ సంఘంలో చాలా పరిచర్య చేస్తా మంచి ప్రార్థనా పరురాలు ఉంటూ ఉండగా వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసే వాళ్ళే. వ్యవసాయం పని నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది కష్టపడే వాళ్ళు ఉన్నారనుకుంటున్నాను నేను. ఎందుకనంటే ఈ షెడ్లో ఉదయకాల సమయం చూసినప్పుడే చాలా మంది పిల్లరా కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే ఆ ఎండలో కష్టపడేటువంటి అంత మామూలు విషయము కాదు. వాళ్ళకు 4 ఎకరాల పొలం ఉంది. 4 ఎకరాల పొలంలో పిల్లరా ఆ భార్యాభర్తలు ఇద్దరే ఆ పొలం పని చేసుకునే వాళ్ళు. ఆ పంటలు వచ్చినప్పుడు కానీ ఎవరో ఒక 2-3 కూలీలను పెట్టుకుని పిల్లరా ఆ పంటలు అలా పండించుకుంటూ ఉండగా చక్కగా నమ్మకంగా ప్రభువులో సాగుతూ ఉండగా పిల్లరా ఒకానొక రోజున ఆమెకి హై బీపీ బ్రెయిన్ కొట్టేసి ఉన్న పాటన మందిరం పని జరుగుతున్నప్పుడు కూడా పని చేశారని పరిచర్య చేసింది. మేము పని చేస్తుంది అక్కడ ఉంటే పనికెళ్ళి వచ్చి మధ్యాహ్నం పూట పరుగున వచ్చేసి ఇంటికి కూడా వెళ్లకుండా పిల్లరా ఇటుకరాళ్ళు ఉంటాయి కదా, ఇటుకరాళ్ళు అందిస్తూ ఉండేది ఆమె. అంత దేవుని పరిచర్య అంటే అంత చాలా ప్రేమ కలిగింది. ఇక్కడ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ మేనత్త గారు మోషే గారు వాళ్ళ సొంత సిస్టరు. అంత చాలా మంచి ఆత్మీయురాలు. కానీ ఉన్న పాటన ఎట్లా అయిపోయిందనంటే బీపీ బ్రెయిన్ కొట్టేసేసి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. వైద్యం చేయించారు పిల్లరా, తర్వాత ఫిజియోథెరపీ అన్నీ చేయించారు. కానీ నిజంగా ఆమె భర్త ఆయన ఉన్నాడు పిల్లరా, ఆయన పేరు ఎలియాజర్ అన్నమాట. దరిదాపుకి ఇప్పుడు వాళ్ళిద్దరికి 60 అబోవ్ రీచ్ అయిపోయారు. వాళ్ళిద్దరిని చూస్తే పిల్లరా నిజంగా భార్యాభర్తలంటే ఇలాగూ ఉండాలంతే. భార్యాభర్తలంటే ఇలాగ ఉండాలి. ఎందుకనంటే ఆరోగ్యం ఉన్నప్పుడు ఎంత ప్రేమించాడో ఆరోగ్యం క్షీణించిపోయిన తర్వాత కూడా అంతకంటే ఎక్కువగా తనను ప్రేమించి తనకు పరిచర్య చేస్తా ఉన్నాడండి. బాప్తీసం కార్యక్రమం పిల్లరా మొన్న చిన్న తమ్ముడికి యనోష్ రాజుకి బాప్తీసం కార్యక్రమాలు వస్తే అలాగే కర్రపట్నం కాలువ దగ్గర కొడిసిన ఆమెకు అంత ఆసక్తి. నిజంగా ఆమెకి ఎంత పరిచర్య చేస్తాడని అంటే నేను ఆయన గురించి కొంతమందిని చూసినప్పుడు కొన్ని విషయాలు నేర్చుకోవాలనిపిస్తుంది. అంతే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలంతే. నమ్మకమైనటువంటి భర్త. నిజంగా పిల్లలు ఈ రోజున చాలా మందిని మనం చూస్తా ఉన్నాం. అన్నీ బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటది. కానీ నిజమైనటువంటి ప్రేమ అనేది ఎప్పుడు వస్తుంది? నిజమైనటువంటి ప్రేమ ఎప్పుడు బయలుపడుతుంది చెప్పండి? అన్నీ బాగున్నప్పుడు కాదు, అందం ఉన్నప్పుడు కాదు, ఆరోగ్యం ఉన్నప్పుడు కాదు, ధనం ఉన్నప్పుడు కాదు.
పిల్లరా, ఏదైనా గనక ఇబ్బంది కలిగినప్పుడు, అంటే ఏదైనా నీకు బాగోనప్పుడు, ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు పిల్లరా, అసలు నిజమైనటువంటి ప్రేమ అనేది ఏంటో అర్థమవుతుంది. అదే నిజమైనటువంటి ప్రేమ. పిల్లరా, ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాల్సినటువంటి విషయం. ఇస్సాకు తన భార్య విషయంలో ఎంత నమ్మకస్తుడై ఉన్నాడు, నమ్మకమైనటువంటి భర్తగా ఉన్నాడు. పిల్లారా, ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రియ సహోదరులు, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో మనమందరము కూడా నమ్మకమైనటువంటి వారంగా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పిల్లారా, నిజంగా ఈ రోజున మనము పిల్లారా ఈ నమ్మకత్వాన్ని గురించి మనం ఆలోచన చేసుకుంటా వస్తే, బైబిల్ గ్రంథంలో ఒక ఆయనకి ఒక మంచి కొటేషన్ ఇచ్చాడు ప్రభు. ఏంటంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి పరిచారకుడు, నమ్మకమైనటువంటి సేవకుడు. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఏమంటాడు తెలుసా? పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైనటువంటి నన్ను తన పరిచర్య కొరకు నమ్మకమైన వానిగా ఎంచి. అసలు ఆ మాట పిల్లరా, దేవుడు మనలను నమ్మకమైనటువంటి వారిగా ఎంచటం నిజంగా వాస్తవంగా ఒకప్పుడు మనం నమ్మదగిన వారం కాదు, కానీ దేవుడు మనల్ని నమ్మకమైనటువంటి వారుగా చేశాడు. పిల్లారా, నమ్మకమైనటువంటి వారు అని ఎంచి పిల్లారా నన్ను ఈ పరిచర్యకి నియమించాడని పౌలు గారు తన యొక్క సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నారు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా పిల్లారా, భర్తగా ఇస్సాకు వలె నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని సంఘములో పిల్లరా, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో తూకీకుని గురించి కానీ, తిమోతిని గురించి కానీ, ప్రతి పిల్లరా ఆ పరిచారకుల గురించి, నూతన నిబంధన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడల్లా ఏమని చెప్తారంటే పౌలు గారు, నమ్మకమైనటువంటి నా కుమారుడగు తిమోతి, నమ్మకమైనటువంటి తీతు. పిల్లలు, ఇట్లా చాలా మంది గురించి సాక్ష్యం ఇవ్వటం మనం చూస్తా ఉన్నాం. మనము నమ్మకత్వం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఎంచుకోవాలి. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడు అన్నాడు. ఎన్ని తలాంతులు ఇచ్చాడు? ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికి 1 తలాంతు ఇచ్చాడు కదా. 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి 5కు 5 సంపాదించాడు. 2 ఇచ్చినటువంటి వ్యక్తి 2కు 2 సంపాదించాడు. 1 తీసుకున్నటువంటి వ్యక్తి ఏం చేశాడు? దాన్ని వ్యర్థపరిచేశాడు. పిల్లారా, వాళ్ళిద్దరిని దేవుడు ఏమన్నాడంటే, ప్రభు ఏమన్నాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇంకా అనేకమైనటువంటి వాటిని నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. కానీ ఆ 1 తీసుకుని వ్యర్థపరిచినటువంటి వ్యక్తిని అతన్ని ఏం చేయమన్నాడు? మెడకి ఎరగట రాయి కట్టి సముద్రంలో పడవేయమన్నాడు. పిల్లారా, నిజంగా అతని దగ్గర నుంచి తీసివేయబడింది అది. దేవుడు మనకు ఈ లోకంలో ఆయనను మహిమపరచటానికి, ఆయనను మనము ఘనపరచటానికి, ఆయనకు మనము సాక్షులంగా ఉండటానికి, పిల్లారా, ఆయన ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచామో, ఆ రక్షణ భాగ్యాన్ని మనం ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో, దేవుడు తన యొక్క కృప చేత ఆయన ఆ కృపావరాలను, తలాంతులను దేవుడు మనకు ఇచ్చారు. పిల్లారా, వాటిని దేవుని యొక్క నామ మహిమ కొరకు మనందరం కూడా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎలా ఉండాలి అంటే, ప్రభు సన్నిధిలో నమ్మకమైనటువంటి వారంగా మనము ఉండాలి. ఇస్సాకు నమ్మకమైనటువంటి భర్తగా మనకు కనబడతా ఉన్నాడు. ఇంకా కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, త్వరగా చూద్దాం. ఒకసారి ఆది కాండములోనే మరొక మాటను మనం చదువుకుందాం. ఇస్సాకు నమ్మకమైనటువంటి భర్తగా మనకు కనబడుతున్నాడు. ఆది కాండము ఇంకొక మాట కూడా మనం చూద్దాం. మూడవది ఏంటిది? దయాళుడైనటువంటి తండ్రి అన్నాం కదా. 27వ అధ్యాయం నుంచి మీరు చదువుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత. 27వ అధ్యాయంలో పిల్లల మొదటి వచనంలో ఏమనుందంటే, ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతనిని పిలువగా, అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడును, నా మరణదినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదని, నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తేము. నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదించినట్లు నీకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడు ఏశావుకు ఇట్లా చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. పిల్లారా, ఇస్సాకుకి పిల్లారా వృద్ధాప్యం వచ్చేసింది. అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు
తన పెద్ద కుమారుడైనటువంటి ఏశావుని పిలిచాడు. ఏశావా, నువ్వు వెళ్ళి అడవికి వెళ్ళి వేటాడి మాంసము తీసుకురామన్నాడు. ఇదొక ఇసాకు జీవితంలో పిల్లరా, ఇక్కడ వృద్ధాప్యం వచ్చేసరికి తనకు ఒక అపేక్ష ఉన్నది. దాని గురించి మనం ప్రస్తావించొద్దు, కానీ మన వాక్య ధ్యానంలో పిల్లలు ఆలోచన చేస్తే తన ఇద్దరు కుమారులను ఆశీర్వదించడానికి, మొదటిగా జ్యేష్ఠుడైనటువంటి ఏశావును ఆశీర్వదించడానికి ఇసాకు ఏశావుని పిలిచాడు. ఏశావుని పిలిచినప్పుడు పిల్లరా, ఆ విషయం రెబ్కా వింది. రెబ్కా విని ఏం చేసిందంటే తన చిన్న కుమారుడితో ఈ మాట చెప్పి ఏమని చెప్పుకుంటూ వచ్చింది? కింద వచనాలు చదవండి. కింద వచనాలు 8వ వచనం. కాబట్టి నా కుమారుడు, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రి నీకిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీ వాటిని నీ తండ్రి వద్దకు తీసుకుని పోవాలను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడును కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచినను అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడిగా తోచినడల నా మీదకు శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకున్నని చెప్పాను. అయిన అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకు వచ్చును గాక అని చెప్పింది. పిల్లారా, ఇదంతా మనందరికి తెలుసు కదా. ఇక్కడ జ్యేష్ఠత్వపు హక్కు అనేది చాలా శ్రేష్టమైనటువంటిది కదండి. జ్యేష్ఠుడికి చాలా పిల్లారా బాధ్యతలు ఉంటాయి. దానితో పాటు జ్యేష్ఠుడికి ఆస్తులు కూడా చాలా భాగం ఇవ్వాల్సిందే. ఒకవేళ తండ్రి యాజకుడైతే యాజకత్వం జ్యేష్ఠుడికే, తండ్రి రాజు అయితే రాజరికం జ్యేష్ఠుడికే. పిల్లారా, ఆస్తిలో కూడా చాలా భాగం జ్యేష్ఠుడికి ఇవ్వవలసిందే. ఆ జ్యేష్ఠత్వపు హక్కు కోసం ఏశావు ఏం చేస్తున్నాడంటే ఏశావుని పిలిచాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తా రమ్మని పిలిచాడు. ఇసాకు వచ్చాడు. తన తండ్రి మాటకు పిల్లారా విధేయత చూపించి అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకురావడానికి వెళ్ళాడు. అయితే పిల్లారా, ఈ లోపు తన తల్లి ఏం చేసిందనంటే రెబ్కా తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుని పిలిచింది. యాకోబు అన్నాడు, అమ్మా, ఈ విషయం గనక నాన్నకి తెలిస్తే నా మీదకు శాపమే గాని ఆశీర్వాదము రాదు అని చెప్పేశాడు. తల్లేమంది అంటే ఆ శాపం నా మీదకు వచ్చునుగా కనంది. ఇక్కడ ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను పిల్లారా. దేవుడు మనకు ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో ఈ రోజున వారి మధ్యలో విరోధ భావాలు రావటానికి కారకులు ఎవరో తెలుసా? తల్లిదండ్రులే. ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తే ఇంకొకరికి ఏమవుద్ది? ఖచ్చితంగా అసూయ వచ్చేస్తుంది కదండి. వస్తుందా రాదు? ఒకడికి ఎక్కువగా నువ్వు పిల్లరా ఎక్కువ మంచి వస్త్రాలు కొను, లేకపోతే వాడికి మంచి సౌకర్యాలు కొను, ఇంకొకరికి ఖచ్చితంగా ఏమొస్తుంది? అసూయ వచ్చేస్తుంది. ఈ విషయంలో పిల్లారా, మన బిడ్డల విషయంలో 2 పిల్లలుంటే పిల్లారా, వారిద్దరిని చక్కగా బ్యాలెన్స్డ్గా నడిపించడం అంటే అది చాలా కష్టమైనటువంటి పని. అది అంత సింపుల్ కాదు. ఎందుకనంటే పిల్లారా, నేను కూడా చూస్తున్నాను, అది నా కుటుంబంలో కూడా చూస్తూ ఉన్నాను. ఎందుకనంటే మన అంతరంగంలో ఏముందో వాళ్ళకి తెలియదు, మన మనసులో ఏముందో తెలియదు. మా చిన్నోడు అంటున్నాడు మొన్న, నాన్న అన్నయ్యతో అయితే గంటలు నువ్వు ఫోన్లో మాట్లాడతావు, నాతో ఫోన్లో మాట్లాడవు కదా ఈయనని చెప్పేసి అంటున్నాడు. ఇద్దరిది ఇంజనీరింగ్ అయిపోయింది. పెద్దోడు పిల్లారా బయట జాబ్ చేస్తున్నాడు, చిన్నోడు కూడా కోచింగ్లో ఉన్నాడు. ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి కొంచెం రీమోడలేషన్ చేస్తుంటే అక్కడికి వచ్చాడు. ఏమన్నాడనంటే, అమ్మ కానీ మీరు కానీ ఎక్కువగా ఎవరితో మాట్లాడతారు? ఏం మాట్లాడతాం తనకు తెలుసా? తనకు తెలియదు. ఏం మాట్లాడతామంటే, నాన్న తమ్ముడు కొంచెం నువ్వు మోటివేషన్ చెయ్యి, ఏదైనా జాబ్ రిఫరెన్స్ ఏదైనా ఉంటే చూడు, తన గురించి ఎక్కువ మాట్లాడతాం. కానీ తనకి తెలియదు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడనంటే, మీరు ఎక్కువగా అన్నయ్యతోనే ఫోన్లో అంటే పిల్లారా, మనం చేసే పనుల్లో పిల్లారా ఎట్లా ఉంటుందనంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తానంటే ఒకరి మీద ఒకరికి విరోధ భావం వచ్చేస్తుంది. నిజంగా ఏశావు కత్తి పట్టుకుని సొంత తమ్ముడిని చంపటానికి కారకులు ఎవరు? తల్లే. అమ్మా విన్నారా జాగ్రత్తగా? ఎవరు? తల్లే. కత్తి పట్టుకుని అన్నదమ్ములు ఇద్దరు కూడా
గొడవ పడటానికి, అన్నదమ్ములు ఇద్దరు కూడా అసమాధానం పాలైపోవటానికి, అన్నదమ్ములు ఇద్దరు కూడా ప్రాణ భయంతో యాకోబు చేతి కర్ర పట్టుకుని పిల్లారా పారిపోవటానికి గల కారణం ఎవరో తెలుసా? సొంత తల్లే. కానీ ఏశావుకి కళ్ళు మందదృష్టి, ఇస్సాకుకు కళ్ళు కనిపించట్లేదు, మందదృష్టి వచ్చేసింది, వృద్ధాప్యం వచ్చేసింది. ఇస్సాకు పెద్ద కుమారుణ్ణి పిలిచాడు మొదటిగా తనకు ఆశీర్వాదం ఇవ్వాలని. పిల్లరా ఆ ఆశీర్వాదం అంతా ఎవరు తీసేసుకున్నారంటే యాకోబు తీసేసుకున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన బిడ్డల విషయంలో మనమైనా లోపం చేస్తామే కానీ పరమ తండ్రి అనేటువంటి దేవుడు మాత్రం ఎప్పుడు కూడా లోపము చేయడు. విన్నారా జాగ్రత్తగా? మనమైనా లోపం చేస్తామేమో, మనం కూడా ఒక్కొక్కసారి, ఎందుకంటే మానవ మాత్రం కదా, ఒక్కొక్కసారి బాగా చదివాడు అనుకో వాడిని ఏం చేస్తాం, మనం పక్కన పెట్టుకుంటాం. వాడు చదువు రాదనుకో వాడిని ఏం చేస్తాం, ఎప్పుడు తిడతా ఉంటాం, నువ్వు వేస్ట్, నువ్వు వేస్ట్, వేస్ట్ అంటాం కదా, నువ్వెందుకు పనికిరావు అని చెప్పేసి నేను నిందిస్తూ ఉంటాం పిల్లలు. కానీ పరమ తండ్రి అయినటువంటి దేవుడు మాత్రం ఎప్పుడు కూడా పిల్లారా మనలను నిరాకరించడు. ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు పిల్లారా. ఆయన మన హృదయాంతరంగాలను ఎరిగినటువంటి వాడు. ఇస్సాకు పిల్లారా దయాళుడైనటువంటి తండ్రిగా తన యొక్క పెద్ద కుమారుడికి, అలాగే పిల్లారా తన యొక్క చిన్న కుమారుడి విషయంలో ఒక తండ్రిగా పిల్లారా మంచి తన యొక్క ఆ వాగ్దానాన్ని లేక తన యొక్క ఆశీర్వాదాన్ని తన పిల్లలకి ఇవ్వటానికి ఎలాగైతే పిల్లల ముందుకు వచ్చాడో మనం చూస్తా ఉన్నాం. మన పరమ తండ్రి ఇస్సాకు కంటే గొప్పవాడు, ఇస్సాకు కంటే ఎన్నో శ్రేష్టమైనటువంటి పిల్లరా మన పట్ల ప్రణాళికలు కలిగినటువంటి వాడు. మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలను ఆయన మన జీవితంలో జరిగిస్తాడు. పరమ తండ్రి ప్రేమ చాలా శ్రేష్టమైనటువంటిది. పిల్లరా ఈ రోజున మనం ఆలోచన చేస్తా ఉంటే ఏమా మన దేవుడు మనకేమవుతాడు? మన ప్రభు మనకేమవుతాడండి? తండ్రి కదా, అవునా? ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి మనకు దూరం అవ్వచ్చేమో, కానీ ఈ పరమ తండ్రి మాత్రం ఎప్పుడు కూడా మనకు దూరము కాడు. ఒక పాట ఉంది మనందరికి తెలుసు, భార్యాభర్తల మధ్య ప్రేమ వికసించి కదా బ్రదరు వాడిపోవును, అన్నదమ్ముల మధ్య ప్రేమలు, బంధుమిత్రుల మధ్య ప్రేమలు ఎప్పటి వరకు ఉంటాయి? నూనె ఉన్నంత వరకే. నూనె అయిపోతే ఇక బంధువులు రారు, ఎవరు కూడా నీ ముఖం చూడరు. ఇంకా పిల్లరా తల్లిదండ్రుల ప్రేమ ఎట్లా ఉండదంటే నీడవలే గతించిపోద్ది. అక్కడది నీడలాగా గతించిపోద్ది. ఉంటారు కొంతకాలం మనకు నీడగా ఉంటారు, కానీ వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని దాటి వెళ్ళిపోతా ఉంటారు. కానీ ఈ పరమ తండ్రి అయినటువంటి దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మనలను విడిచిపెట్టాడు. ఆ తండ్రి మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. పిల్లారా నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ శిష్యులైనటువంటి వారికి ప్రార్థన నేర్పిస్తాడు కదా. ప్రార్థన నేర్పించినప్పుడు ఏమని ప్రార్థన పరలోకమందున్నా మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మా తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు ఆయన తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడును. తండ్రి పిల్లరా తన కుమారుడి విషయంలో ఎంతగా ఆలోచన చేస్తాడో పిల్లరా అంతకంటే కొన్ని కోట్ల రెట్లు మన దేవుడు మన విషయంలో అంతగా ఆలోచన చేస్తా ఉంటాడు. పిల్లారా ఈ తండ్రి ప్రేమ మారదు. ఈ తండ్రి ఎన్నడూ కూడా మనల్ని విడువడు. ఈ తండ్రి ఎన్నడూ కూడా మనలను ఎడబాయుడు. పిల్లారా ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనటువంటిది. ఆ దయాళుడైనటువంటి తండ్రిగా, నమ్మకమైన భర్తగా, దయాళుడైనటువంటి తండ్రిగా ఇస్సాకు ఎలాగైతే కనబడుతున్నాడో మన పరమ ప్రభు అయినటువంటి తండ్రి మన జీవితంలో కూడా ఆయన పిల్లారా ఏ సమయంలోనైనా ఆయన దగ్గరకు రావచ్చు. ఏ పరిస్థితులను అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి దేవుడు మనకు అవకాశము ఇచ్చాడు. ఇంకెవరిని అంటాం ఆ తండ్రి అని? ఎవరిని పడితే వాళ్ళని అంటాం ఆ తండ్రి అని? ఎవరిని పడితే వాళ్ళు అన్నాం కదా. ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా అబ్బా తండ్రి అని ఆయన దగ్గరకు వచ్చి పిల్లారా నువ్వు 1 గంటకు లేచి నానా తండ్రి అని పిలిచిన ఆయన ఏం చేస్తాడు? నీ ప్రార్థన వింటాడు. ఉదయం లేచి నాన్న అని పిలవంగానే ఆయన నీతో ఉంటాడు. అంటే నేను అర్థమయ్యే భాషలో చెప్తున్నా, నాన్న తండ్రి అన్నా ఒకటే కదా. తండ్రి అని నువ్వు పిలిస్తే ఏ పరిస్థితుల్లోనైనా ఆయన నీ మొర ఆలకిస్తాడు. నీ పట్ల ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. పిల్లారా నిజంగా ఇస్సాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కంటే
పరమ తండ్రి అయినటువంటి ప్రభువు మన కొరకు దాచి ఉంచినటువంటి ఆ పరలోక భాగ్యం ఎంతో ఉన్నతమైనటువంటిది పిల్లారా. అందుకనే పౌలు గారు తన జీవితంలో ఒక మాట అంటాడు, మంచి పోరాటము నేను పోరాడితే నా విశ్వాసము కాపాడుకుంటుని. పిల్లారా, ప్రభు తన కొరకు దాచి ఉంచినటువంటి ఆ బహుమానమును, ఆ పరలోకములో ప్రభు ఇచ్చే ఆ యొక్క బహుమానమును పొందుకోవటానికి పౌలు గారు ఇంకొక చోట ఏమని చెప్తాడనంటే, సమస్తమును నేను నష్టంగా ఎంచుకుంటున్నానని చెప్తాడు. పిల్లారా, నిజంగా అలాంటి గొప్ప పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు అయినటువంటి దేవుడు మనందరికీ దాచి ఉంచాడు. పిల్లారా, ఆ పరమ తండ్రి దగ్గర నువ్వు నిత్యము కూడా ప్రార్థనాపూర్వకంగా చక్కగా విధేయత కలిగి నువ్వు జీవించినట్లయితే నిత్యము కూడా నిన్ను ప్రభు ఆయన జ్ఞాపకం చేసుకుని తన కృపలో నిన్ను నడిపిస్తాడు. మరొక మాట కూడా నేను చూపించి నేను ముగిచ్చేస్తాను. ఒకసారి చూడండి, ఆది కాండము, మరొక మాట, ఆది కాండము పిల్లారా 26వ అధ్యాయము, ఆది కాండము 26వ అధ్యాయము 16వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడువు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయినటువంటి అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్లు బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్లు బావి దొరికెను. అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో ఏం చేశారంట? జగడమాడి ఈ నీరు మాదేనని చెప్పారు గనక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేక్ అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరి గనక దానికి సిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయం వారు జగడమాడలేదు. అంటే ఇక్కడ పిల్లారా, గెరారు కాపరులు ఏం చేస్తా ఉన్నారని అంటే, ఇస్సాకు కాపరులతో జగడము ఆడుతూ ఉంటే ఇస్సాకు ఏం చేస్తున్నాడు? అక్కడే ఉండి జగడమాడా? ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతున్నాడు. అంటే ఏం కోరుకుంటున్నాడు? సమాధానం కోరుకుంటున్నాడు, శాంతిని కోరుకుంటున్నాడు. పిల్లారా, సమాధానాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఈ రోజున బ్రదరు, మనిషికి పిల్లారా మొదట దేవునితో సమాధానం ఉండాలి, తర్వాత మన హృదయంలో మనకు సమాధానం ఉండాలి, ఇరుగు పొరుగు వారితో కూడా మనకు సమాధానం ఉండాలి. సమాధానము లేకపోతే, నీ హృదయంలో శాంతి అనేది లేకపోతే నీకు సరిగా నిద్ర కూడా పట్టదు. స్లీపింగ్ టాబ్లెట్స్ ఎందుకు వేసుకుంటారు? నీకు సరిగా నెమ్మది లేదు, నీకు నిద్ర పట్టదు సరిగా. ఎందుకని? ఏదో ఒక హృదయంలో లోటు, ఏదో ఒక వెలితి, ఏదో ఒక కొరత, ఏదో ఒక టెన్షను, ఏదో ఒక మనసులో అసమాధానం, ఏదో ఒక ఇబ్బంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల వేళ సమయంలో ఇస్సాకు మనకి ఏమి నేర్పిస్తా ఉన్నాడు అంటే, ఇస్సాకు శాంతిని కోరుకున్నాడు, సమాధానాన్ని కోరుకున్నాడు, సమాధానాన్ని ఇష్టపడతా ఉన్నాడు. అతడు జగడమడతా ఉంటే అతడు ఏం చేస్తున్నాడు? పక్కకి వెళ్ళిపోతా ఉన్నాడు, పక్కకు జరుగుతా ఉన్నాడు. పిల్లారా, పక్కకు జరుగుతా ఉన్నాడు. నిజంగా మన ప్రభువు కూడా పిల్లారా, ఆయనను పిడిగుద్దులు గుద్దారు, ఆయనను అపహాస్యం చేశారు, ఆయనను అవమానించారు. ఏమండి, ఆయన రాజు అని చెప్పుకున్నాడని ఆయన తలకు ముళ్ళ కిరీటం ధరించి ఆయన ముఖము మీద ఉమ్మివేసి హేళన చేసి, నిన్ను ఎవరు గుద్దారో చెప్పమని పిల్లారా ఆయనను పరిహాసం చేస్తా ఉంటే ప్రభు నోరు తెరువని గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు. పిల్లారు, మన ప్రభువు ఎలాంటి వాడంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, చెప్తారమ్మా, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి. ఆయన ఈ భూమి మీదకు వచ్చినప్పుడు పిల్లారా, అక్కడ ఉన్నటువంటి దూతలందరూ ఏం చెప్తా ఉన్నారనంటే, దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. తర్వాత ఒకసారి చదువుతారు లోకాసు వార్త దగ్గర చూడండి. ఒకసారి లోకాసు వార్తలో ఆ మాట చాలా చక్కగా ఉండదు. భూమి మీద ఉన్నటువంటి మనుషులకు సమాధానము కలుగును గాక అని ఉంటది. చూడండి ఒకసారి 14 వచ్చినమ్మా, ఒక్కసారి చూడండి.
లూకాసు వార్త 2వ అధ్యాయము 14 వచనం కదా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు ఈ లోకములోనికి సమాధానాన్ని తీసుకుని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం. ఈ శబ్ద యంత్రము ద్వారా ఎవరైతే దేవుని మాటలు వింటూ ఉన్నారో, నువ్వు ఎవరైనా కావచ్చు పిల్లారా, నీ హృదయంలో నెమ్మది లేక, సమాధానము లేక, అశాంతితో ఎంత కాలం నుంచి నీ వేదన పడుతున్నావు. ప్రభువైన దేవుడు నిన్ను ఆయన యొక్క లేఖనాల ద్వారా నిన్ను దర్శిస్తా ఉన్నాడు. ఇది ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడనంటే, నీకు సమాధానాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. సమాధానకర్తగా వచ్చాడు పిల్లారా. నీ మనసులో ఉన్నటువంటి అశాంతిని తొలగించి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా, మీకు సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చానని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పిల్లారా. ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీ హృదయంలో ఎంతో నెమ్మది. పిల్లారా, అప్పటి వరకు ఒక వ్యాధితో ఒక తల్లి చాలా బాధపడతా ఉంది కదా. ఏమండి, ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం రోగంతో పిల్లారా ఎంతో మంది వైద్యుల దగ్గర తిరిగేసింది. పిల్లారా ఎన్నో తిప్పలు పడింది, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టేసింది. కానీ తన వ్యాధికి నివారణ లేదు. మంచం మీద ఆమె పడుకుంటే ఒకటే ఆలోచన చేస్తుంది, ఇక ఈ వ్యాధితో నేను వెళ్ళిపోవటమేనేమో, ఇక నాకు మరొక జీవితం అంటూ ఏది లేదు అనుకుని పిల్లారా ఆమె ఆలోచన చేస్తా ఉంది. పిల్లారా, ఒక ఆశ పుట్టింది ఆమెకు, ఒక విశ్వాసం వచ్చింది. నేను వెనుకగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అనుకుని వచ్చి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టంగానే ఆమెకు వెంటనే స్వస్థత కలిగింది. ప్రభు ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసము నీ స్వస్థపరిచింది, నువ్వేం చేయి, సమాధానము గలదానివై వెళ్ళు, సమాధానము గలదానివై వెళ్ళు. పిల్లారా, నువ్వు శాంతిని కోరుకోవాలి ఇతరులతో. పిల్లారా, నీ జీవిత విధానంలో ఎప్పుడు కూడా ఒకవేళ వాళ్ళు నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, దావీదు ఎలాగైతే పిల్లారా తరమబడి పారిపోతూ పిల్లారా అపకారం చేసినటువంటి వ్యక్తికి ఎలాగైతే ఉపకారం చేస్తూ తన జీవిత విధానంలో పిల్లారా తాను ముందుకు సాగిపోతూ ఉంటూ ఉండగా ప్రభు తనను ఎలాగైతే దర్శించాడో నీ జీవితంలో కూడా ప్రభు నిన్ను దర్శిస్తాడు. అలాగున నీవు కూడా ఏం చేయాలంటే సమాధానాన్ని నువ్వు కోరుకోవాలి. ఇస్సాకు వాళ్ళు జగడమాడుతా ఉంటే ఇస్సాకు పక్కకు జరిగిపోతా ఉన్నాడు పిల్లారా. ఇస్సాకు శాంతిని కోరుకున్నాడు, సమాధానాన్ని కోరుకున్నాడు. ఆ సమాధానం కొరకే పిల్లారా ప్రతి ఒక్కరు కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లారా. ఎందుకనంటే ఎన్ని ఆస్తిపాస్తులను, ఎన్ని ఉద్యోగాలున్నా పిల్లారా, ఈ లోకంలో ఎన్నున్నా మనసులో నెమ్మది లేకపోతే, సమాధానం లేకపోతే, ఎన్నున్న వాటి వల్ల ఏం ప్రయోజనము లేదు. ఆ సమాధానము మన ప్రభు అయినటువంటి యేసు మాత్రమే ఇవ్వగలడు. ఆయన మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే ఆ సమాధానం కలదు. ఆ సమాధానాన్ని మనకు ఈ లోకంలోనికి తీసుకురావటానికి సమాధానకర్తగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. నోరు తెరువని గొర్రె పిల్లవలే ఆయన మౌనముగా ఉండి మనందరి కోసం ఆయన ప్రాణాన్ని అర్పించి ఆయన మరణించి పునరుద్ధానుడై 3వ దినాన తిరిగి లేచి పిల్లారా మనకు నిత్య సమాధానాన్ని ఆయన మనకు అనుగ్రహింపజేశారు పిల్లారా. ఆ సమాధానముతో సంఘములో ఒకరితో ఒకరు సమాధానం, కుటుంబములో ఒకరితో ఒకరు సమాధానం, ఇరుగు పొరుగు వారితో ఒకరితో ఒకరికి సమాధానం, మన మనసులో మనకు సమాధానం. మొదటిగా దేవునితో మనకు సమాధానం కలిగి ఉండాలి పిల్లారా. దేవునికి మనం శత్రువులుగా ఉండకూడదు. శత్రువులుగా ఉంటే పిల్లారా నిజంగా మన జీవితం అంత వ్యర్థమైంది, మరొకటి ఏది కూడా లేనే లేదు. శత్రువులమైనటువంటి మనలను ప్రేమించి ప్రభు ఆయనకు తన సొత్తైన ప్రజలుగా మనం చేసుకున్నాడు. అలాంటి గొప్ప కృపను, అలాంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు అయినటువంటి దేవుడు మన అందరికి ఇచ్చారు. కనుక మనం అందరం కూడా చక్కగా ఇస్సాకు జీవితంలో పిల్లారా మొదటిగా విధేయుడైనటువంటి కుమారుడిగా, నమ్మకమైనటువంటి భర్తగా, పిల్లారా దయాళుడైనటువంటి తండ్రిగా, తరువాత సమాధానాన్ని కోరుకున్నటువంటి వ్యక్తిగా ఎలాగైతే ఉన్నాడో మనం కూడా సమాధానంతో చక్కగా ముందుకు సాగిపోతా ఉందాం. ఆ అబీమెలెకు ఏమంటాడనంటే, నీవు మాకంటే బహు బలము గలవాడు. ఆ మాట చాలా పిల్లారా నిజంగా ఆ మాట చదివినప్పుడు ఎంత పిల్లారా ఆశ్చర్యం కలుగుతుందంటే, నీవు మాకంటే బహుబలము కలిగిన వాడు. ఏంటి ఆ బలం? ఏంటండి ఆ బలం ఏంటి?
ఇస్సాకుకు బలం ఏంటి? నువ్వు మాకంటే బహు బలము కలిగేవాడు. ఎందుకనంటే దేవుడు ఇస్సాకు పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షమునుంటే మనకి విరోధి ఎవడు పిల్లారా? ఆయన మన పక్షము నుండి మనలను బలవంతులుగా చేసి మనల్ని ఈ లోకములో ఆయన సాక్షులుగా ముందుకు నడిపిస్తూ ఆ పరలోక రాజ్యంలో ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని పొందుకునేవారుగా ఆయన మనకిచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆయన బిడ్డలంగా మనందరం సాగిపోదాం. ఇట్టి మాటలను దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.